నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విచి. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్కు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదంలో మంటలు పక్క భవనాలకు కూడా వ్యాపించాయి. ఉదయం స్టోర్ తెరుస్తున్న సమయంలో నిప్పురవ్వలు చెలరేగి టెంపుల్ సెట్కు అంటుకున్నాయని సమాచారం అందుతోంది. భవనం మొత్తం మంటలు దట్టమైన పొగతో నిండిపోయింది. మొత్తం 3 ఫైర్ ఇంజన్లతో మంటలను 40 నిమిషాల్లో పూర్తి స్థాయిలో తగ్గించారు. షోరూంకు సంబంధించి నిర్వాహకులు ఎవరూ లేనప్పటికీ కేవలం గోపురం సెట్టింగ్ తొలగించడానికి వచ్చిన కార్మికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మంటల్లో చిక్కుకున్న కార్మికులతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే మా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు దానిలో ఉన్నారు, దాని నుంచి బయటకు వచ్చిందని తెలుస్తుంది. అసలు ఎక్కడి నుండి మొదలైందమ్మా? ఎక్కడి నుంచి మొదలైంది మాకైతే తెలియదు సార్. కింద పని చేసుకుంటాము. కింద పని చేసుకుంటుంటే అవతల ఉన్నోళ్ళు రోడ్డు అవతల ఉన్నోళ్ళు ఈడియో తీస్తాను మాకు ఇలాగ అంటారు, కానీ మాకు ఏటో అని మాకు తెలియదు. మాకేమవుతుందని మమ్మల్ని కొన్నాము. పైన ఎవరో తీస్తాంటారు కదా అని అనుకున్నాం, కానీ ఎంత అవుతుందని మేము అనుకోలేదు. కానీ 2వ పొరలోకి వెళ్ళాం, మరి పొగ రుంజేస్తుంది. ఆ రుంజేయడం కాక కింద నుంచి కిందకి వెళ్ళి వచ్చేసరికి ఒక అద్దం ఉంటే అద్దం పగలు కొట్టుకొని బయటకు వచ్చాం. ఎంతమంది ఉండే? 4 ఉండేనా? ఏం పని చేస్తాం? మామూలు పని చేస్తాం. దాదాపు అంటే ఎన్ని రోజుల నుంచి వర్క్ జరుగుతుంది? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు దాంట్లో పని చేస్తున్నారు? మొన్న ఒక 4 రోజులు చేసాం సార్. ఈవేళ వచ్చాం సార్. ఇంకా ఫాస్టింగ్ చేస్తాను. ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తున్నది. ఎట్లా అర్థమైంది? మాకు ఎలాగ అర్థమైందంటే అసలు రూములంట పొగ రుంజేస్తుంది. అసలు మేము చచ్చిపోతామా బతుకుతాం అన్నట్టు కొన్నాము. అప్పుడు ఏం చేస్తామంటే కింద సిలిండర్ కిందకి వస్తుంటే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ పగల కొట్టితే బయటకు వచ్చాము మేము. అంటే ఈ మన ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ వచ్చి అగ్ని ఏదైతే మంటలు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. మీరు ఏ సమయంలో బయటకు వచ్చినామో? మొత్తం మంటలు అయిన తర్వాత బయటకు వచ్చిలా, లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్లోనే బయటకు వచ్చి? స్టార్టింగ్లో రాలేదు సార్. మంట బాగా బయటకు వచ్చిన మొత్తం రూములలో పొగ రుంజిస్తేనే మాకు ఏ డౌ పెంచట్లేదు. చచ్చిపోతాం అంటే అప్పుడు ఒక టేరుకి వచ్చిన కాడ ఒక అద్దం ఉంటే ఆ అద్దం పగల కొట్టుకొని బయటకు వచ్చాం. అప్పుడు ఎంతమంది ఉండే లోపల? 4 ఉన్నాం. 4 ఉన్నారా? 4 ఒకటేసారి ఆ కిటికీ నుంచి? 4 మాకు చుట్టూ ఒక నిచ్చెన ఉంటే ఆ నిచ్చెన మీద వెళ్ళి మేము వచ్చాము. ఆడవాళ్ళు. ఏ ఫ్లోర్లో పని చేస్తున్నారు అప్పుడు? ఒకటే పొరలు, ఇక్కడ ఫస్ట్ పొరలే చేస్తాం. లోపల సామాన్ కూడా లేదంటున్నారు కదా, ఏమన్నా? అంటే మీరు ఏం వర్క్ చేస్తున్నారు? మామూలు పని చేస్తాం. మామూలు పని చేస్తున్నారా? ఇప్పుడు ఏమన్నా అయినాయమ్మా గాయాలు ఇట్లా? మా తమ్ముడికి ఒక్కడికే అయ్యింది. అద్దం పగలు కొట్టాడు, అద్దం చెయ్యి గీరిసింది. ఒక్కసారిగా మంటలు చూస్తే భయం ఇదంతా ఉంటుంది? భయం పడిపోలేదు సార్. పొగ రుంజేసాడమో మనం చచ్చిపోతాం అనుకున్నాం, కానీ మంటకేసి మనం భయపడలేదు. పొగ రుంజేసి మేము అసలు మా ఊపిరి కూడా తిరగట్లేదు. చచ్చిపోతాం మేము. ఆ అద్దం పగలు కొట్టడం బయటకు వచ్చాం. కన్నుకి ఏమైందమ్మా? ఏం అవ్వలేదు సార్. ఈ పొగ ఇదే ఈ పొక్కే ఇలాగ అయిపోయాం నల్లగా. మీ తమ్ముడికి ఏమేమి జరిగింది? తమ్ముడు అద్దం పగలు కొట్టేసి బయటకు మమ్మల్ని తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు మీరు మొత్తం మాలు దానిపై ఆ వర్క్లోనే చేస్తున్నారు? 4 మక్కాడ ఉండబట్టే బతికాము. అదే మనిషి ఒక్కడైతే మేము రాకపోదు. ఇక్కడ పైనుంచి వచ్చినట్టు చెప్తున్నారు కదమ్మా? పైనుంచి అంతే వాసమని పైకి రా అంటాడు. పైకి వెళ్ళేసరికి మా పేనం పోయింది. ఆడ బుద్ధులు అన్నాడు. ఆడ పైకి రమ్మంటాడు వాసమని. మాకు ఎలాగొస్తాము? 2వ పొరకు వెళ్ళేసరికి మనం చచ్చిపోతాం కదా అనుకోని అంత పొగరుంచిచ్చింది. మరి అమ్మ మీరు ఇలాగ అవుతుంది, అగ్గి ముట్టిపోయింది బిల్డింగ్కి, మీరు బయటకు రండి ఎలాగొనగా చెప్పాలా? ఆడేం చెప్పలేదు మాకు. అర్థం కాకుండా అప్పుడు అనమాట ఒక టేరుకేసిన కాసి వచ్చి ఒక అద్దం ఉంటే ఆ అద్దం పగల కొట్టుకొని బయటకు వచ్చాం. మాకు తెలియదు అసలు ఈ అగ్గి ఎలాగయ్యింది, ఎలా పడుతుందని మాకు తెలియదు సార్. మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయి టప్ 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 ఎగిరిపోతాను. ఎన్నున్నాం మాకు ఏటి అవదా లేకపోతే
లేకపోతే మేము ఏటవుతామా అని మేము భయపడిపోయి ఒక అద్దం ఉంటే అద్దం పగల కొట్టుకుని బయటకే వచ్చాం మేము. అది ఎలాగ లోపల ఎలాగ తగులు మాకు ఏడు తెలియదు సార్. పైన ఏడు జరుగుతుంది మేము చూడలేదు, మేము వెళ్ళలేదు అసలు. మామే వచ్చాము. అదేనే మొత్తం కాలిపోయి సగం ఇది అవుతుంది అనేసరికి మాకు వచ్చాం బయటికి. వెంటనే అంటుకుంటుంది కదా, వెంటనే అంటుకున్నప్పుడు మీకు అంత తొందరగా మీ అంటే ఆ గ్లాస్ పగలగొట్టడము ఇదంతా ఏమన్నా చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా, లేకుంటే మీరు చేతులతో పగలగొట్టారా? మాము పగల కొట్టాలని పగల కొట్టేసి బయటకు వచ్చాము. ఏమి లేవు, రానని కూడా పేసలేదు సార్. ఇలా వస్తే మంటలు పైకి వెళ్తే అసలు ఏం మగు పెంచట్లేదు. మేము ఎలాగొస్తాము? ఆ ఆయిరుకి చచ్చిపోదాము. అదే కాక అలాగా మాకు ఒక ఇది ఉంటే ఆ అద్దం పగల కొట్టుకొని బయటకు వచ్చాం. ఓకే అమ్మ. ఏదైతే అగ్ని ప్రమాదంలో మరొకరు మనతో పాటు ఉన్నారో మాట్లాడడానికి. అమ్మ మీ పేరు? జగదీశ్వరి. అమ్మ ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు దాంట్లో? మేము ఫస్ట్ ఫ్లోర్లో సిమెంట్ వర్క్ చేస్తున్నాం. పైనుంచి మంటలు పడతాను కానీ మాకు ఇలా కాలిపోతుందని మాకు తెలియదు. వాచ్మెన్ ఉన్నాడు, సార్ ఉన్నాడు. అమ్మ మీరు ప్రమాదం పడ్డారు, మీరు బయటికి వెళ్ళి పండుగ మాకు చెప్పలేదు. మాకు తెలియక కిందకి మీద తిరుగుతాము. మాకు మెట్లు కూడా కనబడట్లేదు. పొగ మొత్తం చుట్టుపోయిన తర్వాత మాకు ఎట్టేయాలని మాకు ఆశ లేదు. ఈ రోజైతే మేము చచ్చిపోతాం అనుకోను. అప్పుడే మా ఆయనేమో దాపికా రేసు కిటికీ దగ్గర అద్దం పగలగొట్టేసిన తర్వాత మేము మా ఒక్కొక్కరు బయటకు నాగినాడు. పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు ఏమో బయటకు పోండి, మీరు ఇక్కడ గ్యాసులు కూడా ఉన్నాయి, పగిలిపోతారు, చచ్చిపోతారు అనేది బయటకు వచ్చేస్తాం మేము. అయితే మీరు ఉన్నది మొత్తంగా ఒక నలుగురు ఉన్నట్లయితే తెలుస్తున్నది. ఒకవేళ మీరు అంటే మీకు ఎట్లా మీరు బయటికి పోవాలన్నా లేకుంటే అసలు ఏం చేయాలని చెప్పేసి కొంచెం తోయని పరిస్థితి కూడా ఉంటుంది లోపల ఉన్న సంబంధం. అప్పుడు ఎట్లా బయటికి రావడానికి ఏం చేశారమ్మా? అదే బాత్రూమ్ దగ్గర కిటికీ ఉంది, ఆ కిటికీ అద్దం పగలగొట్టి మేము బయటకు వచ్చాము. ఆ అద్దం కూడా లేకపోయిందంటే మేము అసలు బయటకు రాకపోదు, మేము ఆ లోపలే చచ్చిపోతాము. మా చిన్న అసలుకే పేషెంట్ మనిషి, హార్ట్ అటాక్ ఉందా, చచ్చిపోతే మేము అతనితో సరిగ్గా మేము కూడా చచ్చిపోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో. ఏ వాచ్మెన్ లేడు, ఏమీ లేడు. మాకు పని చెప్పేసినాడు, వాడు బయటకు పోయాడు. వాడు ఉన్నాడా లేదో చచ్చాడో లేదు. మంటలు వస్తున్నంత మేము ఫస్ట్ ఫ్లోర్లో పని చేస్తున్నాము. దబా సౌండ్లు వస్తున్నాయి. ఆ ఏంది సౌండ్లు వస్తాయి చూసేసరికి మంటలు కాలిపోతున్నాయి. కాలిపోయిన తర్వాత అమ్మ మేము ఈరోజు చచ్చిపోయాం అనుకొని కిందకి మీద తిరిగితే అసలు మెట్లు కూడా కనబడలేదు ఆ పొగకి. అప్పుడే మా బాత్రూమ్ దగ్గర అర్థం పగలగొట్టి మేము బయటపడ్డాము. ఆ పొగకే సార్ మాకు ఆ మెట్లు కనబడక ఆ మెట్లు కనబడిపోయింది. ఏదైనా మెట్లు మనిషి దొలిగలు కిందకు వచ్చేస్తాం. ఆ కిందకు వచ్చి అర్థం పగలగొట్టి బయటకు వచ్చేస్తాం. అంతకుముందు అంటుకుపోయింది. మాకు ఎట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ మెట్లు కనబడు, తావ కనబడదు, ఒకరికొకరు కనబడలేదు. లోపల ఉన్న ఏదైతే బట్టల షాప్ కదా, బట్టల షోరూమ్ సంబంధించినటువంటి షోరూమ్ కాబట్టి లోపల వస్తువులు కూడా ఏం లేవు అంటున్నారు. ఎట్లా అంటున్నారు? ఆ వస్తువులు ఉన్నవో లేవో మాకు తెలియదు సార్. మేము పై వరకు మేము పని చేయట్లేదు, కింద మేము పని చేస్తున్నాం వారం రోజుల నుంచి. మాకు పైన బట్టలు ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలియవు. మేము మా వరకు మేము చేసుకుంటాను. కానీ ఇలా మంటలు అయిపోతాయి, తగులుపోతాయి, మేము చచ్చిపోతామని మాకు తెలియదు. పైనుంచే పడుతున్నాయి. మా చిన్న, మా పిన్ని, మా ఆయన. మా ఆయన అద్దం పగలగొట్టేసరికి ఏం లేదు, పగలగొట్టినాను కూడా. చేయితాను పగలగొట్టి అప్పుడు పగిలింది. ఒక అద్దం పగలగొట్టినాను కూడా గంట అయింది ఆ అద్దం పగలగొట్టేసరికి. మాకేం అర్థం అవ్వలేదు సార్. అప్పటికి ఆ మంటలు వస్తానే మేము ఎలా ఉన్నామో, ఏడు చదువుతామో, అసలు మనుషులు ఒక్కొక్కరు అసలు కనబడలేదు. అసలు ఎలా పడిపోయామో తెలియదు, ఎలాగొచ్చామో తెలియదు, ఆ దేవుడికే తెలియాలి. చూశారు కదా, ఏదైతే ఆ మంటల్లో చిక్కుకున్నటువంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి ఆ విండోని అయితే పగలగొట్టి బయటకు వచ్చామో, మా ప్రాణాలను కాపాడుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదైతే వర్క్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక నలుగురు అయితే లోపల ఉండి వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో ఒకేసారిగా పైనుంచి అయితే మంటలు చెలరేగడంతో కింద పనిచేస్తున్న వాళ్ళైతే అప్రమత్తమై వెంటనే వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి విండోని పగలగొట్టి బయటికి రావడం అయితే ఏదైతే బయటకు వచ్చి బతికి బయటపడ్డామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఏదైతే మొత్తం పూర్తిగా ఇక్కడ మొత్తం అయితే మంటలు అయితే అదుపులోకి తీసుకున్నారు ఫైర్ సిబ్బంది. కానీ లోపల ఉన్నటువంటిది ఏదైతే షాపింగ్ మాల్కు సంబంధించినటువంటి కొంత సామాన్ ఉందో అది ఇంకా పెట్టకపోవడం, బయట ఏదైతే వర్క్ జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా జరిగింది. మొత్తానికైతే బయట ఉన్నటువంటి ఫ్రేమ్లు అవన్నీ తగలబడ్డాయి. మొత్తానికి మంటలను అయితే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూడా లోపడిపోయి, రెస్క్యూ టీం కూడా లోపడిపోయి అయితే ఫైర్ సిబ్బంది అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనం ఇప్పటిదాకా మనతో మాట్లాడిన వాళ్ళైతే ఎలాంటిది ఏం జరగలేదు, కొంత గాయాలయ్యాయి, అంతేగాని మొత్తం మీద ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పడం అయితే చూస్తున్నాం. మరొకరు మనతో పాటు ఉన్నారు. లోపల మంటల్లో చిక్కున్నప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి. అన్న పేరు? రాము.
రాములు ఏదన్నా మొత్తం మంటలలో ఉన్నప్పుడు కొంత బతికి బయటపడ్డారు కదా. మేము లోపల మేస్త్రి పని చేస్తున్నాం సార్. మేస్త్రి పని లోపల చేస్తున్నాము. ఆ ధరంకోలు అంటుకొని అగ్గి ముట్టిందని మాకు తెలియదు సార్. ఈ పొగల్లో లోపలికి వచ్చింది, ఊపిరి తిరక్క దిగుదమంతే చూడలేదు. ఇదే తోవ ప్యానల్ పోయినట్టు అయిపోతుంది. మళ్ళీ మీదకి 3వ పోరుకు వాచ్మెన్ రమ్మని మీదకి వెళ్ళాం. వాచ్మెన్ రమ్మని మీదకి వెళ్తే అలాగే దారి లేదు. మళ్ళీ ఎప్పుడు పొగ మొత్తం బిల్డింగ్ గల పొగ అయిపోయిందో మరి ఊపిరి తిరగడం లేదు. ఆఖరి మళ్ళీ కిందకి దిగాము. కిందకి దిగి అద్దాలు పగలు కొట్టి ఇలా పడి వచ్చాము సార్. అక్కడ ఏమన్నా చుట్టుపక్కల పగలగొట్టారు అనుకున్నదా మీరు ప్రత్యేక ఇట్లా? పగలు కొట్టుకున్నాం సార్. కర్రతో పగలు కొడితే రాకపోతే చేయితం గుద్దాడు మా బామ్మడితే. వెళ్ళి కొగలు బిజాలకు ఎక్కించి తీసుకొని వచ్చాం మెత్తలు. ఇక్కడ ఆ సమయంలో పైన ఫస్ట్ ఫ్లోరా కింద ఉన్నారా? ఒకటి చిల్లరలో ఒకటో పోరు కింద ఉన్నారా? మరి ఎట్లా అద్దాల పగలగొట్టడం దారి లేదా బయటికి రావడం? దారి రానికి ఎత్తలేదు. ఇదే కదా మరి అతను ఓపెన్ లేదు సార్. ఇది పక్క మొత్తం అగ్గిముట్టింది. అతను ఓపెన్ రానానికి అందుకే మెట్లుగా చెల్లి అద్దాలు పగలు కొట్టి ఇలా పడితే ఎప్పుడు వస్తామో పోలీసులు వచ్చి అప్పుడు దాపకర్ వేసి తీశారు మమ్మల్ని. అయితే లోపల ఉన్న సమయంలో మీకు ఈడ బయట అందుకుంది కదా, మొత్తం పై నుంచి కింద దాకా బయట నుంచి పొగలు వచ్చిన సందర్భం ఉన్నది. మీకు లోపల మంటలు వస్తున్నాయని ఎప్పుడు అర్థమైంది? మీరు ఎప్పుడు అప్రమత్తమైంది? గబేలు మంతని పడిపోయి ఆ శబద్ధం ఎప్పుడు ఆలకించామో చచ్చిపోతామని అప్పుడు వచ్చాము సార్. వెనక నుంచి వచ్చిందా? వెనక నిండా వచ్చాము. ఇతల పక్కల వెళ్ళి ఇది గోడ ఉంది కదా చివరి నిండి ఆ లిఫ్ట్ పక్కల వెళ్ళి వచ్చాము సార్. ఎంతమంది ఉన్నారు ఆ సమయం? 4 ఉన్నాము. వాచ్మెన్ సారు వాళ్ళందరూ 4వ పోర్లు ఉండి ఎప్పుడు అగ్గి ముట్టిందో అతను బిల్డింగ్కి వెళ్ళిపోండి. వాచ్మెన్ పైన ఉన్నాడు కదా, వాచ్మెన్కి ఏమన్నా అయిందా? ఆయనకు ఏం అవ్వలేదు. ఆయన మంచిగా ఉన్నాడు. చెప్పలేదు. తీసుకెళ్దు రా మేము చచ్చిపోతున్నాము అంటే నువ్వు చచ్చిపోయినా నేను రానేను పొగ చచ్చిపోయినా అంతండి. ఆయన మీదకి వెళ్ళిపోయినా మీరు రాలేమో. ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు పెద్దగా పొగలు రావడం ఇవన్నీ ఉన్నాయి. పొగలు ఫుల్గా వచ్చాయి సార్. ఊపిరి తిరగని పొగ అంతే. మరి ఇంకేటే ఇలా మూసుకున్నా కడుపు పొంగిపోయినాడు కదా చచ్చిపోతున్నాను అని మా భార్యనే వాళ్ళు వెళ్ళిపోమన్న. మీరు వెళ్ళిపోయి నేను చచ్చిపోతున్నాను అంటే వాళ్ళు ఏడిపో. ఆఖరికి చేతులకి ఏమైందన్నా? చేతులకి ఏమవలేదు సార్. అద్దాలు పగలు కొట్టినప్పుడు దెబ్బలు తగిలే అంతే సార్. మొత్తానికి ఎట్లా ఇప్పుడు సేఫ్గా అయితే ఉన్నదా? కొద్దిగా పొగ ముంగేసాం కదా, గుండె అంతా నొప్పుకుంది అంతే. గుండు అంతా కొద్దిగా ఊపిరి తిరగకంట కొద్దిగా నొప్పుకుంది. సడన్గా ఇట్లా ఒకటేసారి పొగలు మొత్తం చుట్టుకున్నప్పుడు అదే ఆ సమయంలో ఏం చేయాలని చెప్పేసి ఎట్లా తోచింది? అసలు మీరు ఆ పగలగొట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న? అద్దాలు కనబట్టి మరి ఇంకేంటి మాకు ఆప్షన్ లేదు సార్. ఎందుకు అప్పటికప్పుడు తీసి అద్దాలు పగలు కొట్టి అతనికి వచ్చాము. మరి దారి లేదు కదా. 3 మీదకి మీదకి తిరుగుతున్నా దారి లేదు. ఆ ఇరుకులెళ్ళి వచ్చి మళ్ళీ అద్దాలు పగలు కొట్టి చచ్చిపోతామంటే అప్పుడు అద్దాలు పగలు ఇటు అగ్గి లేదు, ఈ పక్క అగ్గి ఉంది. అందుకే ఆ పక్కన అగ్గిని అతను కొట్టించి ఇలా పడి వచ్చాము. లోపలికి అయితే ఏం రాలే మంటలు? మంటల్లో పొగే మొత్తం మంటలో మొత్తం ఇలాగ పడిపోతుంది. పడిచ్చారు గబేలు మంతం శబద్ధము. ఎప్పుడు పడ్డేది గబేలు మంతుందో అప్పుడు గుండె ఆగిపోతుంది మాకు. చూసారు కదా, ఏదైతే ఆ లోపల పొగతో మొత్తం కమ్ముకపోయింది. మాకు ఏం చేయాలో తోచని పరిస్థితిలో వెనుకలో ఉన్నటువంటి గ్లాసును బ్రేక్ చేసి బయటకు వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏదైతే ఆ వెనకాల ఉన్నటువంటి సమయంలో 4 ఉన్నారు. 4లో భాగంగా ఇతను మెయిన్గా అద్దాన్ని అయితే బ్రేక్ చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆ మనోడు పైనుంచే వస్తుంది. ఆ పైనుంచి కాలుకుంటూ వచ్చింది. మేము కింద ఉన్నాం సార్. రావడానికి మరి సాయం లేదు. అక్కడి నుంచి పడిపోతానే కదా మరి మేము రాలేకపోయాం సార్. బిల్డింగ్ లోపల ఉండిపోయి. ఏం పని చేస్తున్నారు? మేస్త్రి పని చేస్తాం. ఫ్లోరింగ్ ఏం కాదు, గోడలు ప్లాస్టింగ్ చేస్తున్నాం సార్. లోపల ప్లాస్టింగ్ ఇంకా కాలేదు సార్. గోడలు ఉన్నాయి, కట్టాము, ప్లాస్టింగ్ చేస్తున్నాం సార్. చేస్తాను సార్. 4 ఉన్నాం సార్. అయితే ఒక్కసారిగా పొగలు వచ్చినప్పుడు మీకు ముందుకు రావడానికి కూడా రాదు సార్. రావడానికి అవ్వలేదు. ఎట్లా వచ్చింది అసలు? మేము మళ్ళీ 4వ ఫ్లోర్కి వెళ్ళాం సార్. పైనుంచి అతను బిల్డింగ్ సేఫ్టీ ఉంది, అతను దిగిపోతామని వెళ్ళాం. 4వ ఫ్లోర్కి వెళ్ళేసరికి మరి మొత్తం పొగలు వస్తాయి సార్. పొగలు వచ్చి నోట్లోకి వెళ్ళిపోయి ఆయిస్తాను మరి అందట్లేదు ముక్కులో. అసలు ఎవరు కనపడరు కదా, కనబడట్లేదు అసలు. కరెంటు కూడా పోయింది. టార్జీలు సెల్ లైట్ వేసుకున్నా కనబడట్లేదు. ఇక్కడ చనిపోతాం అనుకొని ఇక అలా మెల్లికి ప్రాణం బొక్క పట్టుకొని 1వ ఫ్లోర్కి వచ్చి గ్యాస్ పగలు కొట్టాం సార్. అంటే లోపల ఏమన్నా ఫైర్కి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవేం లేవు సార్. అందులో ఏం లేవు సార్. అవి గ్యాస్ రేట్ లేవు సార్. మరి ముందు ఏదైతే గేట్ అయితే మొత్తానికి క్లోజ్ అయ్యి అంత పొగలు అంటుకొని మొత్తం పైనుంచి అన్ని కింద పడుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ సమయంలో మీరు లోపల ఉండి ఎట్లా పోవాలి అని చెప్పేసి అప్పుడు మీకు ఎట్లా బయటికి దారి ఎట్లా కనబడ్డది? మాకు దారి మరి ఎట్లా కనబడలేదు సార్. అదే ఆ పైకి వెళ్తే మాకు దారి కనబడదు సార్. ఇలాగ మొత్తం ఓపెన్ మొత్తం మూస్తారు. ఎలా పోవడానికి లేదు. వస్తే ఎంట్రన్స్లో వెళ్ళే రావాలా. మరి ఎలా పోవడానికి లేదు. అందుకు 4వ ఫ్లోర్కి వెళ్ళాం. మేము వెళ్ళకపోయాం. మళ్ళీ 1వ ఫ్లోర్కి దిగి వచ్చి అద్దం పగలు కొట్టాం సార్. అంతే
వాచ్మెన్ అతను బిల్డింగ్లో వచ్చారు సార్ వాళ్ళు. వాడు ఫోన్ అయినా చేయలేదు మాకు, ఇలా రిస్క్ అవుతుందని. ఎప్పుడు ఎవరేం చెప్పలేదు, మా వర్క్ మేము చేసుకుంటున్నాం సార్, అంతే అయింది. ఒకవేళ నువ్వు ఆ గ్లాస్ పలగొట్టకపోయి ఉండుంటే ఇప్పుడు నలుగురు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు దానిలో అయితే ఎవరు పని చేయట్లేదు, మీరు నలుగురు తప్ప. నలుగురిమే చేస్తారు. పైన కొంతమంది పని చేస్తే పైన వెళ్ళిపోయారు వాళ్ళు, వెల్డింగ్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు పైన వెళ్ళిపోయారు సార్. ఎక్కడి నుండి వచ్చి పనికి? మేమా వీడియో గల్లీ నుంచి వచ్చాం సార్, రమేత నగర్. ఎక్కడ? రమేత నగర్ వీడియో గల్లీ, అక్కడి నుంచి వచ్చాం. లోకల్లో ఉంటాం సార్. అక్కడికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మిగతా వాచ్మెన్ అయితే ఉన్నాడు, వాచ్మెన్ పక్క బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దానిలో ఏదైతే వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పైన వెల్డింగ్ దగ్గర నుంచి మొదలైతే పైన నుండి కిందికైతే వెంటనే ప్రమాదం అయితే పుంజుకున్నది. ఇది మంటలు పెరిగాయి, మొత్తం గాలి అంతా నిండిపోయింది, మంటలతో పొగ అంతా నిండిపోయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో వెనుకనే ఉన్నటువంటి గ్లాసును బ్రేక్ చేశాము. ఆ బ్రేక్ చేసి బయటపడడంతో మా ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని చేతికైతే తీవ్రమైన గాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా కొంత చేతులకు మరకలు, కాళ్ళకు కొంత కాలినటువంటి గాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అంతకు మించి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు అయితే మొత్తానికి బిల్డింగ్లో ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది ఏదైతే ఉన్నదో ఆ మొత్తానికి బిల్డింగ్ని అయితే మొత్తం మంటలు అయితే ఆర్పే ప్రయత్నం చేశారు. మొత్తం ఇప్పుడైతే అదుపులోకి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఏదైతే వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఎలాంటి జనాభా లేకపోవడం అయితే ఇక్కడ కొంత ప్లేస్గా అయితే మారింది. జనం లేకపోవడంతో ఉన్న నలుగురు అయితే వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుకొని బయటపడ్డారు. ఇప్పుడైతే ఇది ఇలా ఉంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో మంగళగౌరి ఏదైతే షాపింగ్ మాల్లో అది ఘటన సంబంధించినటువంటి వివరాలు చూస్తూనే ఉండండి. 4 Sides టీవీ, కెమెరామ్యాన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాన్యవార్ మంగళగౌరి బట్టల షోరూమ్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. భవనంలో చిక్కుకున్న వారిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం సిఐ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. సార్ గారు ఉన్నారు. సార్, ఏదైతే అగ్ని ప్రమాదంలో ఇలాంటి ప్రమాదమైనా జరిగిందా? ఎవరికైనా ప్రాణ నష్టం ఎట్లాంటి ఏమైనా జరిగినాయి సార్? ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. మార్నింగ్ అరౌండ్ 11:15, 11:20 ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్స్ వచ్చినాయి. ఫైర్ కూడా స్టాప్ అయింది. లోపల కూడా ఎటువంటి మెటీరియల్ లేదు, ఎంటీ బిల్డింగ్ అది, ఎటువంటి క్యాజువాలిటీ లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సరే, ఏ సమయంలో జరిగి ఉంటుంది? దాదాపు మొత్తానికి ఒకటేసారి కమ్ముకపోయింది, పొగలతో కమ్ముకపోయింది. దాదాపు లోపల ఉన్న వాళ్ళు కూడా మొత్తానికి కమ్ముకపోయింది, ఎలాంటిది కనిపించలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏ టైంకి జరిగి ఉంటుంది సార్? అదే చెప్పాను, అరౌండ్ 11:15, 11:20 మధ్యలో జరిగింది. ముంగటున్న ఎక్స్ట్రా ప్రొజెక్షన్ అంతా కూడా, ఈ డెకరేషన్ ఐటమ్ అంతా కూడా పీఓపీతో తయారు చేయడం వల్ల ఇమీడియట్గా మంటలు అందుకున్నాయి. సో రైట్ టైంలో మేము దాన్ని ఆపగలిగాము ఫైర్ ఇంజిన్ సాయంతో, ఫైర్ డిపార్ట్మెంట్ సాయంతో. ఎటువంటి క్యాజువాలిటీ కూడా లేదు. అప్పటికి ఇనిషియల్ స్టేజ్లో లోపల ఒక నలుగురు ఉండే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చాము. ప్రజెంట్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు. థ్యాంక్ యూ సార్. లోపల ఏమన్నా ఫైర్కి సంబంధించినటువంటి ఏమన్నా సేఫ్టీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అసలు ఇప్పుడు మొత్తానికి కొంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నది బిల్డింగ్ లోపల, ఏమన్నా అది ఏదైతే దానికి సంబంధించిన సామాను అట్లాంటివి ఏమన్నా ఫైర్లో తగలబడ్డాయా? అటువంటిది ఏం లేదు. లోపల కూడా అంటే అంటే ఏమంటారు మీరు అన్నట్టు మెటీరియల్ ఏం లేదు, ఎంటీ బిల్డింగ్ అది. ప్రజెంట్ అయితే లోపల ఎవరు లేరండి. ఇప్పటివరకు అయితే మొత్తం అదుపులోకి వచ్చినట్టు? ఎవ్రీథింగ్ క్లియర్. అయితే గతంలో మనం మొన్న అమీర్పేట కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అనేక అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి సార్. ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సమ్మర్ కూడా వస్తున్నది. ప్రాపర్ ఫైర్ ప్రికాషన్ తీసుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్తో ప్రాపర్ కౌన్సిలింగ్ క్లాసెస్, లైక్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మాక్ డ్రిల్స్, అవన్నీ కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ప్రాపర్ ప్రికాషన్ తీసుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు అయితే మాట్లాడుతూ ఎలాంటి అగ్ని ప్రమాదంలో ఎలాంటి సంఘటన అయితే చోటు చేసుకోలేదు, ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఫైర్ని అయితే అదుపులోకి తీసుకున్నాము, ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. లోపల ఉన్నటువంటి నలుగురిని కూడా బయటికి తీసుకొచ్చాము. ఇప్పటివరకు అయితే మంటలను అదుపులోకి తీసుకున్నాము అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. బహుశా ఏదైతే ఎండాకాలం వస్తున్నటువంటి సమయంలో అందరూ ఖచ్చితంగా ఫైర్కు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ, కెమెరామ్యాన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.
రైట్, ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 మెట్రో స్టేషన్ సమీపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.